ఈరోజు మసాలా వడ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం ఒక 4 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం కలమాకు, కొన్ని అల్లం ముక్కలు, తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇవన్నీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం రెడీ చేసుకున్న ఈ ముద్ద, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. దీంట్లో మనము శనగపప్పు రేషియో ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చేతికి తడి రాసుకొని వడల్లాగా ఒత్తుకొని నూనె మంచిగా కాగినాక ఇవి గొల్లించుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు చేసి పెడితే బాగుంటాయి. పొద్దున్నే నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.